చూసిన ఒక్కటే మాట అన్న, ఇవన్నీ మాట్లాడొద్దు. గుద్దల దమ్ము ఉంటే ఎవడైనా సరే ఒక్కడు రండి, ఒక్కడు సింహం సింగిల్గా వస్తుంది, అలా ఒక్కడే రండి. ఇక వాళ్ళ వేస్ట్, ఇంకా ఇన్ని మాటలు వేస్ట్ వాళ్ళకి. నేను చాలని చెప్తున్నాను, ఒక్కడిగా వస్తే ఇదే విజయవాడ నా అడ్రస్తో సహా చెప్తున్నాను, ఒక్కడు రమ్మనండి. తర్వాత నా అడ్రస్ చెప్తా, గుండు కొట్టించుకుంది. చంద్రబాబు నాయుడిని కావాలని కన్నా అసలు వాడి గురించి మాట్లాడడం దండగా అన్న. నాకు 21 సంవత్సరాలు అన్న, నేనేసే ఫస్ట్ అవుట్ అన్న. నేను చెప్తున్నాను, చూసిన ప్రదేశంలో స్కూల్ కానీ కాలేజ్ కానీ నా డిగ్రీ చూస్తున్నాను, ఏ ఒక్కటి చేయలేదన్న. వాడు పెద్ద లుచ్చ. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అన్న. ఒక్కటే మాట, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదన్న. ఎందుకంటే ఆ సినిమా అంటే మంచి అభిమానం ఉందన్న మాకు, కానీ రాజకీయం వేస్ట్ అన్న. వద్దు, మీరు మంచి పవన్ కళ్యాణ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంది, రాజకీయాలు వద్దు. పెద్ద పెద్ద సోనియా గాంధీని పుడుకోబెట్టాడు ఆడ జగన్, ఎవడి వల్ల కాదు. అది ఏం చెప్పు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి యాత్ర చూపెట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర కూడా యాత్ర 2లో ఉంటుందని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో వచ్చిన అంశాల ద్వారా వారి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కలిసి వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టేట్టుగా చూపెట్టే విధంగా యాత్ర 2 ఉంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాను చూడాలి, చంద్రబాబు కుట్రను చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం చూడాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు అనేవాడు ఒక నీచుడు, నీచ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. అటువంటి నీచుడి గురించి తప్పకుండా సినిమాలు చూపిస్తారు అనుకుంటాం. ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం. సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది, చూడబోతున్నాం కూడా. మేడం, మూవీకి వచ్చారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికే యాత్ర 1 సక్సెస్ అయింది, ఇప్పుడు యాత్ర 2 అనేది గ్రాండ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది? చాలా సూపర్గా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇదేమి కల్పితాలేం కాదు, ఈ సినిమా మొత్తం కూడా యాత్ర 1 అవ్వచ్చు, యాత్ర 2 అవ్వచ్చు కూడా, ఏదైతే పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉందో ఆ యుద్ధాన్ని దీనిలో క్లియర్ కట్గా వివరించారు. అలాగే ఏదైతే గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో దాన్ని సవివరంగా దీంట్లో మొత్తం కూడా అందిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలన పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు లాగా మోసం, అవినీతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోలేదు. ఇవాళ యావత్తు యువత మొత్తం కూడా మరి ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యాత్ర 2 కూడా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు, కార్యకర్తలు నేను నమ్ముకున్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మంచి చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. చెడు, కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ సినిమాలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పట్టుకుని రేపు ప్రజలందరూ కూడా తీర్పిస్తారంట. ఎందుకంటే పేదలకి పెత్తందారులకి మేము ఎప్పుడు కూడా పేదలుగానే ఉంటాం. మా ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి, ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి పేద ముఖ్యమంత్రి అని. ఇప్పటికే బెనిఫిట్ షోలో చాలా వరకే మంచి టాకే వస్తుంది, కానీ కొన్ని చోట్ల కొన్ని నెటిజన్స్ ట్విట్టర్ వేదిక కూడా చెప్తున్నారు, కొన్ని ఎలిమెంట్స్ కావాలని దాచి వేశారు, కొన్ని క్యారెక్టర్లను తప్పించే ప్రయత్నం ఏది చేశారంటూ కూడా మరి కొంతమంది విమర్శ అయితే చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక వరకే. అట్లా ఏం లేదండి, ఆ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నెగిటివ్గా అనుకోవాలి. అంటే ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రమే నెగిటివ్గా. ఎందుకంటే యాత్ర 2 గతంలోనే ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దాన్ని ఎలా నమ్ముతాం చెప్పండి? ఇవాళ కొంత తెలుగుదేశం ఏదైతే సానుభూతి పరులు ఉన్నారో ఆ హబ్బీలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఎలాంటిది లేదు. ఎందుకంటే మేము మొత్తం ఓపెన్ సీక్రెట్, అది జనాల మధ్య జరిగింది, అంతేగాని ఇవాళ దాచడానికి ఇంకోటి చేయడానికి ఎక్కడా కూడా ఆస్కారం అయితే లేదు. ఇప్పటికే వ్యూహం సినిమా, ఆర్జీవీ సినిమా అయితే అది ఇప్పటికైతే ఆగిపోయింది, అది రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. దాని రీప్లేస్ గానే యాత్ర 2 కావాలనే వైసీపీ ఇలా రిలీజ్ చేయించిందని ఒక విమర్శ వస్తుంది. అట్లా ఏం లేదండి. ఇప్పుడు వ్యూహంలో ఏదన్నా తప్పులు ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ఆర్జీవీ అనేటువంటి ఆయన సినిమా తీస్తూ ఉన్నాడు, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాడు, నేను ఏదన్నా కానిది చేశానా, కానిది తీశానని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళు మీరు నేను అనుకుంటే అయిపోయేది కాదు కదా, సక్సెస్ఫుల్గా అది కూడా రిలీజ్ అవుతుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రూహుల్లా ఉన్నారు, సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్, యాత్ర 2 మూవీకి వచ్చారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాత్ర 1 అనేది మేము చూసాం. యాత్ర 1లో ఒకటే ఒక గొప్పతనం, రాజశేఖర రెడ్డి గారు పేదలకు చేసినది, పేదలకి ఎలా ప్రేమించేవాళ్ళు, పేదలకి మంచి జరిగితే ఎలా ఉండేది, ఒక ఆరోగ్యశ్రీ వస్తే ఎలా ఉండేది అనేది రాజశేఖర రెడ్డి గారిది. యాత్రలో 1లో చూసాం. యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఏం చేశారు, పేదలకి ఎలా ప్రేమించాలి అనేది యాత్ర 2. యాత్ర 2 సినిమా అందరూ చూడాలి, చూస్తే ఆంధ్రప్రదేశ్ పాలన ఎలా ఉండదో తెలిసిందని చెప్పాలి.
కొన్ని ఘటనలు కావాలనే తీసివేశారని చెప్తున్నారు. అది ప్రధానంగా వైసీపీ ఫేవర్గానే తీశారని మూవీ చెప్తున్నారు. అది ఏం లేదు, సినిమా చూసిన తర్వాత మేము వచ్చి దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. జై జగన్. ఎట్లా ఉంటుంది అనుకున్నారు? మూవీ ఆల్రెడీ యూఎస్లో యూకేలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూ ఉంది. యాక్టర్ జీవా చాలా బాగా చేశారు, డైరెక్టర్ మహి అన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో యాత్ర 1 మనం అందరం చూసినాం. మమ్ముటి గారు యాక్టింగ్ కావచ్చు, యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్లో అందరూ చాలా బాగా సెట్ అయ్యారు. జగన్ అన్నను రియల్ లైఫ్లో మా హీరో. ఆఫ్ కోర్స్ ఆయన రియాలిటీని సినిమాలో చూపించడం కష్టమే, అయినా కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కొన్ని ఘటనలు కావాలనే ఆపివేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ అంటే కొన్ని విమర్శలు. విలన్లుగా చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిజంగానే విలన్స్. మా జగనన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటన 2009 ఆయన జర్నీ. 2009 నుంచి 2019 వరకు ఎలా ఆయనను ఇబ్బంది పెట్టారు, ఎలా ఆయనని అడ్డుకున్నారు. ఒక మాట మీద నిలబడితే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడనేది మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్నది సాధించాలనేది ఆయన పట్టుదల. ఎలా ఆయన ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు, కార్యకర్తల కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మనమంతా నిజం లైఫ్లో చూసాము. ఇది మళ్ళీ మా అందరికి ఒక గిఫ్ట్. జై జగన్. ఈ టైంలోనే వ్యూహం రిలీజ్ అయితే ఎట్లా ఉంటుంది? వ్యూహం మూవీ ఆర్జీబీ వ్యూహం సినిమా కూడా ఆడుద్ది. అది సెన్సార్ రైట్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా ఖచ్చితంగా చేయాలి. రాజకీయ కోణానికి వచ్చి కావాలని ఆపేసి జై జగన్.